జనాభా లెక్కల నిర్వహణపై సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సో మన తెలంగాణ రాష్ట్రం పుట్టిన తర్వాత మొదటి సెన్సస్ ఇది. మన తెలంగాణకి ఎందుకంటే ప్రత్యేకంగా జరుగుతున్న మొదటి సెన్సస్ ఇది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయింది. ఆ తర్వాత 21లో జరగాల్సిన అవసరం ఉండింది, కానీ 21లో జరగలేదు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న సెన్సస్ అనేది తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రాముఖ్యత, ఎందుకంటే మొదటి సెన్సస్. అలాగే ఇది ఇండిపెండెంట్ ఇండియాలో కూడా ప్రథమ భారీగా డిజిటల్ రూపంలో మనము ఈ సమాచారాన్ని సేకరించబోతున్నాము. సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఆప్షన్ అంటే ప్రజలే వాళ్ళ సమాచారాన్ని మొత్తానికి ఫిల్ చేసి ఒక వెబ్ యాప్ ద్వారా, వెబ్ పోర్టల్ ద్వారా, సెల్ఫ్ ఎన్యుమరేషన్ వెబ్ యాప్ ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళు ఫిల్ చేసి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అలాగే కులగణన కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి భారీగా కులగణన అనేది సెన్సస్ లో చేయబోతున్నాం. స్వాతంత్రానికి ముందు అంటే 1931లో లాస్ట్ కులగణన జరిగింది. సో మీకు కొన్ని డౌట్స్ కూడా ఉండొచ్చు. మనము 2012లో ఒక సెగ్ అనేది చేయడం జరిగింది, సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ అని చేయడం జరిగింది. మరి అది ఏంటి అని అడగొచ్చు మీరు. అది డిపార్ట్మెంట్ ఆఫ్ సెన్సస్ చేయలేదు, అది పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ నుంచి జరిగింది. కానీ ఇప్పటి వరకు మనకి తెలుసు ఆ డేటా మొత్తం బయటికి రాలేదు. సో ప్రథమ భారీగా అధికారికంగా సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్న కులగణన స్వాతంత్రం నంతర ప్రథమ భారీ. సో టైం లైన్ చూడండి ఇక్కడ. సో మనము సెన్సస్ అనేది 2 దశలో చేస్తాము. మొదటి దశ వచ్చేసి హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ అని పిలుస్తాము. దీన్ని HLO ఆపరేషన్ అని పిలుస్తాం మేము. ఇది మన తెలంగాణలో అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విండో ఇచ్చింది. మీరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎప్పుడైనా 30 రోజులు చెయ్యండి అని. సో మన తెలంగాణ రాష్ట్రంలో 11 మే నుంచి జూన్ 9వ తేదీ వరకు మన రాష్ట్రంలో ఈ యొక్క మొదటి దశ నిర్వహించబడుతుంది. సో దానికి 15 డేస్ ముందు సెల్ఫ్ ఎన్యుమరేషన్ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంటే 26 ఏప్రిల్ నుంచి 10వ తేదీ మే వరకు కూడా ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది జరుగుతుంది తెలంగాణలో. ప్రతి ఒక్క రాష్ట్రం వేరే వేరేగా డేట్స్ డిసైడ్ చేసుకుంటాయి. I'll come to that. It is there. అందుకే ఏదంటే 15 డేస్ ముందు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేస్తాము. సెల్ఫ్ ఎన్యుమరేషన్ అయిన నెక్స్ట్ డే నుంచి మనకి HLO ప్రారంభం అవుతుంది. అది దానికి ఏం లింక్ ఉంది అనేది నేను వచ్చే స్లైడ్స్ లో కూడా చెప్తాను. సో ఫేజ్ 2 అనేది పాపులేషన్ ఎన్యుమరేషన్. మనము ఇప్పుడు ఎలా చేస్తామనేది కూడా మీకు నేను అది చెప్తాను. ఏదంటే ఈ హౌస్ లిస్టింగ్ హౌసింగ్ ఆపరేషన్ అంటే మనము ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూడా, అది రెసిడెన్షియల్ ఉండొచ్చు, నాన్ రెసిడెన్షియల్ ఉండొచ్చు, స్కూల్ అవ్వచ్చు, టెంపుల్ అవ్వచ్చు, మాస్క్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, హాస్పిటల్ అవ్వచ్చు, ఏ బిల్డింగ్ అయినా ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూడా లిస్ట్ చేస్తాం. దీంట్లో ఏ బిల్డింగ్ కూడా వదలము. సో ఈవెన్ హట్స్ కూడా వదలము, గుడిసెలు కూడా వదలము. ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూడా మనము లిస్ట్ చేసుకుంటాము. ప్రతి ఒక్క బిల్డింగ్ కి నంబరింగ్ ఇస్తాము. బిల్డింగ్ నంబర్ అంటే ఆల్రెడీ లోకల్ అథారిటీ అక్కడ నంబర్ ఇచ్చింటే ఆ నంబర్ గానీ, ఒకవేళ ఏ బిల్డింగ్ కైనా నంబర్ లేకపోతే ఆ నంబర్ ఎలా రాయాలి అనే దానికి కూడా గైడ్ లైన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎన్యుమరేటర్ ఆ బిల్డింగ్ నంబర్ ప్రతి ఒక్క బిల్డింగ్ మీద పర్మనెంట్ మార్కర్ తో రాస్తారు. ఆ బిల్డింగ్ లోపల ఎన్ని సెన్సస్ హౌసెస్ ఉన్నాయి అనేది కూడా అక్కడ అసెస్ చేసి అక్కడ రాస్తారు. అంటే మే 11వ తేదీ ఇది స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ 2-3 డేస్ లో ఈ యొక్క ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అప్పుడు సమాచారం సేకరిస్తారు. సో ఇవన్నీ ఏదంటే దాంట్లో 33 క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను చెప్తాను. ప్రథమ దశలో చేసే ఏమి సమాచారం సేకరిస్తామనేది. సో ఇది మన రాష్ట్రంలో నేను ఆల్రెడీ చెప్పాను ఎప్పుడు జరుగుతుంది అనేది. ఇవన్నీ కూడా మాస్టర్ ఫ్రేమ్ గా వచ్చే దశలకి, వచ్చే సెకండ్ ఫేజ్ కి ఇది మాస్టర్ ఫ్రేమ్ గా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనకి తెలిసిపోతుంది ఎంత జనాభా ఉంది, ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్ని సెన్సస్ హౌసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మన రెండో దశలో, అంటే రెండో దశ అనేది మనకి వచ్చే సంవత్సరం అంటే 2027 ఫిబ్రవరి 9th నుంచి ఫిబ్రవరి 28th వరకు మనకి రెండో దశ ఉంటుంది. దాన్ని పాపులేషన్ ఎన్యుమరేషన్ అంటాము. అంటే ప్రతి ఒక్క వ్యక్తి సమాచారాన్ని అప్పుడు సేకరిస్తాము. ప్రతి ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, 10 మందిది కూడా ఒక్కొక్కరిది సమాచారం సేకరిస్తాము. సో
నేను ఇప్పుడు చెప్పినట్టు అది ఈ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదు. అంటే నేను మొదటి దశలో ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక ఫ్రీడమ్ అని ఇవ్వడం జరిగింది. మీరే డిసైడ్ చేసుకోండి, అక్కడ ఉన్న మీ పరిస్థితుల ఆధారం మీద మీరు డిసైడ్ చేసుకోండి అని. కానీ ఇది దేశవ్యాప్తంగా ఒకటే టైంలో జరుగుతుంది రెండవ దశ. అలాగే మీరు చూడండి, కొంతమందికి డౌట్ ఉండొచ్చు, మీరు ప్రతి ఒక్క ఇల్లు కూడా ప్రతి ఒక్క బిల్డింగ్ ని కూడా మీరు ట్యాగ్ అంటే నంబరింగ్ చేస్తూ